అదేంటి సార్, ఎన్టీ రామారావు గారు బాబు గారిని అంత ఘోరంగా తిడితే పొగిడినట్టు చూపిస్తున్నారేంటండి? దిస్ ఇస్ టూ మచ్. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా? బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు కదండి బాబు గారు. అని అంటాడు. సోదరి వల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది. చూసిన వాళ్ళు చెప్పట్లేదని ఆయనే చెప్తున్నారు. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు. అనుమానం మళ్ళా సక్సెస్ కాలేదనుకుంటున్నారేమో అని అనుమానం. హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు. ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు. ఏం కామెడీ చేశారు సార్ అతగాడు? ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడిపోయాడు, ఇక్కడ తెక్కోడిపోయాడు. కొత్త కామెడియన్ సార్, అలాగే మాట్లాడతారు. మేము అనలేమా? మీరేమనగలరు? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అనలేదా? మీరేం అనలేరనే కదా వాళ్ళ ధైర్యం. తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు. పిల్లోడా? పిల్లోడు ఎవరండి? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకి ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలు ఇంటికి పిలిచావా? ఏమో సార్, గృహ ప్రవేశానికి మేనత్తలను పిలిచి బట్టలు పెట్టాలనే సాంప్రదాయం కాన్సెప్ట్ ఉందో లేదో వాళ్ళకి.